బీజేపీ సీనియర్ నాయకులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ 66వ జన్మదిన వేడుకలు వేములవాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ తన జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి భీమేశ్వర ఆలయంలో కోడమొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తన నివాసంలో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రామకృష్ణను ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి 66 కొబ్బరికాయలను కొట్టారు. అలాగే పలువురు పట్టణ ప్రముఖులు, కుల సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు రామకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. नीलकंठाय वद्यं जयनमृतकहता शिवशिवमहान् हेमाय नमः नमः सोमाकृताय नमः स्थावराय तरुणाय नमः शंकाय नमः అన్న ఓకే महादेव हर हर महादेव जय श्री राम जय श्री राम शंभो शंकर शंभो शंकर हर हर మరి వేములవాడ రాజన్న భీమన్న క్షేత్రంలో వేములవాడ రామన్న జన్మదిన వేడుకలు బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భీమేశ్వర స్వామి గుళ్ళో వారికి ఆరోగ్యాలు ఇచ్చి వేములవాడ పట్టణ ప్రజలకు ఇంకా ఎన్నో విధాల సేవలు అందించే విధంగా స్వామివారిని వేడుకుంటూ కోళ్ళ మొక్కులు, అభిషేకాలు, వారి 66వ పుట్టినరోజు సందర్భంగా 66 కొబ్బరికాయలు కొట్టి స్వామివారిని వేడుకోవడం జరిగింది. మరి వేములవాడలో మా చిన్నప్పటి నుంచి, మాకు తెలియనప్పటి నుంచి కూడా ఆయన 20వ ఏట నుంచి రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా వేములవాడ ప్రజల గురించే తన తపన. ఎప్పుడు కానీ పదవుల గురించి కాకుండా ప్రతిపక్షంలోనే ఉండుకుంటూ ప్రజాపక్షంలో ఎవరున్నప్పటికీ ప్రశ్నించుకుంటూ వేములవాడ ప్రజలకు వెన్నుదన్నుగా గుడి విషయంలో కావచ్చు, వేములవాడ పట్టణ అభివృద్ధి విషయంలో కావచ్చు తన ముద్ర వేసుకుంటూ ప్రజలందరి అభిమానాన్ని చూరగొన్న ప్రతాప రామకృష్ణ గారు మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్యంగా జరుపుకోవాలని వేడుకుంటూ ఈరోజు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది పంచేస్తారు డైరెక్ట్ చేస్తారా, కలర్ గ్రేడ్ ఏమైనా చేస్తారా? అవి చేయాలి, మంచిగా రాకపోతే ఏం చేయాలి, ఏదో కొంచెం ట్రై చేస్తే మంచిగానే అవుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు, ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అలాగే వేములవాడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా జన్మదిన సందర్భంగా ఎవరైతే శుభాకాంక్షలు తెలియజేసారో ప్రత్యక్షంగా, పరోక్షంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు. దాదాపు బుద్ధి తెలిసినట్టు 45 సంవత్సరాల రాజకీయ పోరాటం ఒక ప్రతిపక్ష పార్టీలో ఆనాడు భారతీయ జనతా పార్టీలో పనిచేసినాడు. పార్టీ ఉనికి కానీ పార్టీ సిద్ధాంతం కానీ చాలామంది ప్రజలకు కూడా తెలుస్తున్నారు. మరి అటువంటిది కాలక్రమేణా ఈ మార్పులు మనం అనేది చూసినట్టయితే
అనూహ్యమైన మార్పు ఈ దేశంలో. సనాతన ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ హిందూ ధర్మం కోసం దేశ రక్షణ కోసం చేసే పోరాటంలో నిజంగా కూడా పార్టీలో ఉన్నది కూడా పనిచేస్తున్నది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఎన్నడూ కూడా అధికారం రాలేదు, అధికారం దగ్గర దాకా వస్తుందా రాలే ఆలోచన కూడా మేము ఎవరు చేయలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే దేశ రక్షణ, ఈ సనాతన ధర్మాన్ని కాపాడడం. దాంట్లో మరి నరేంద్ర మోడీ గారు ఒక ఇంతటి మహోన్నతమైన వ్యక్తి నాయకత్వంలో ప్రధాన నాయకత్వంలో పనిచేయడం ఏదైతున్నదో దాన్ని నిజంగా కూడా ఒక ఆదర్శంగా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. మన ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ ఏదైతున్నదో హిందుత్వానికి హిందూ ధర్మం కోసం పోరాడే ఒక యోధుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా సంజయ్ గారు ఎన్నికైన తర్వాత కూడా వారి నాయకత్వంలో పనిచేయడం చాలా కార్యకర్తలు నాలంటూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నారు. మరి సందర్భంగా మరొకసారి కూడా ఈ దేశ రక్షణ విషయంలో ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. రకరకాల పరిణామాలు ఈ ధర్మాన్ని దెబ్బతీసే విధంగా సూడో సెక్యులరిజం పేరు మీద దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు కూడా చాలా జరుగుతూ ఉన్నాయి కనుక సరే కులాలు మతాలు పార్టీలు ఏదైనా కానీ దేశ రక్షణ కూడా ప్రథమ కర్తవ్యం అందరూ కూడా పనిచేయాలని కోరుతూ మరి మరొకసారి కూడా నా కృతజ్ఞతలు ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతా కీ జై.